హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ బేబీ లియాన్ షారీనతన్ ఛానల్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇది మెయిన్గా డ్రై స్కిన్ ఉన్న పిల్లల కోసం. మీ ఇంట్లో కనుక డ్రై స్కిన్ ఉన్న పిల్లలు ఉంటే ఈ రీల్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ముందుగా మా చిన్నోడికి నేను ఎన్ని మినిట్స్ స్నానం చేపిస్తాను అంటే, మెయిన్గా చలికాలంలో నేను 5 మినిట్స్ లోపే స్నానం కంప్లీట్ చేపిస్తాను. అది వారానికి 3 సార్లు మాత్రమే హెడ్ బాత్ చేపిస్తాను. వారంలో ఎక్కువగా చలేస్తుంది అనంటే స్నానాన్ని కూడా అన్ని డేస్ చేపియను. ఇది నా సజెషన్ కాదు. డాక్టరే నాకు రికమెండ్ చేశాడు. మా చిన్నోడికి డ్రై స్కిన్ ఉండడం వల్ల నేను డాక్టర్‌కి అడిగాను. ఇలా ఫాలో అవ్వమని చెప్పారు. అది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎక్కువ గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే స్నానం చేపించాలంట. ఎక్కువగా వేడి వేడి నీళ్ళు చేపిస్తే చలికాలంలో బావుంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. కానీ ఎక్కువగా మరిగే నీళ్ళు చేపించడం ద్వారా శరీరం ఈజీగా డ్రై అయిపోతుందంట. డ్రై స్కిన్ ఉన్న పిల్లలకి ఎక్కువ వేడి నీళ్ళని యూజ్ చేయకండి. మీరు చూస్తున్నారు కదా! మా చిన్నోడికి ఫస్ట్ నేను ఆహ్, త తలస్నానం చేపించట్లేదు. ఓన్లీ బాడీ వాషే చేస్తున్నాను. బాడీ వాష్ చేసే కంటే ముందు నేను ఫేస్ వాష్ చేస్తాను. సో దట్ ఫేస్ నుంచి వచ్చిన మురికి బాడీకి వచ్చేసి నేను తర్వాత బాడీని క్లీన్ చేయడం ద్వారా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ముందు బాడీ వాష్ చేసి తర్వాత ఫేస్ చేయడం ద్వారా ఫేస్ పైన ఉన్న మురికి మళ్ళీ బాడీ పైన వస్తుంది. నేను అలా చేయను. నాకు అలా ఇష్టం ఉండదు. అండ్ నేను ఎప్పుడైనా బాత్ చేపించేటప్పుడు 2 అవర్స్ ముందు ఆయిల్ అప్లై చేస్తాను. ఎందుకు 2 అవర్స్ ముందు అప్లై చేయాలి అనంటే, మనము ఆయిల్ అప్లై చేసిన వెంటనే బాత్ చేపించడం ద్వారా ఆయిల్ అనేది శరీరానికి అంటుకొని ఉంటుంది. సో దట్ ఎక్కువ సోప్ కావాలి. అలా ఎక్కువ సోప్ యూజ్ చేయడం ద్వారా పిల్లలకి మళ్ళీ ఈజీగా డ్రై స్కిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అది కూడా పొరపాటు చేయకండి. మెయిన్‌గా ఎక్కువగా మరిగే నీళ్ళు వాడొద్దు. గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే స్నానం చేపించాలి. 5 మినిట్స్ లోపే స్నానాన్ని కంప్లీట్ చేయాలి. వారానికి 3 సార్లు మాత్రమే తలస్నానం చేపించాలి. అన్ని డేస్ ఖచ్చితంగా చేపించాలి అన్న రూల్ అయితే ఏం లేదు. ఇంకా స్నానం చేసే కంటే ముందు, బాత్ కంటే ముందు ఆయిల్ మసాజ్ అనేది 1-2 అవర్స్ ముందు చేయాలి. సో దట్ బాడీ ఆ ఆయిల్‌ని ఆహ్, పీల్చేసుకుంటుంది. సో, మనకి ఎక్కువ జిడ్డు అనేది కనిపించదు 2 అవర్స్ ముందు చేపిస్తే. ఒకసారి మీరు ట్రై చేయండి. ఆ తర్వాత బాడీ వాష్ అయిపోయింది. మా చిన్నోడు నేను స్నానం చేపిస్తుంటే చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతాడు. చాలా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే మనం వితిన్ ద టైమ్‌లో కంప్లీట్ చేస్తాం కాబట్టి. చూడండి, ఎక్కువగా రబ్ చేయొద్దు. జెంటిల్‌గానే వాష్ చేయాలి. ఎక్కువ సోప్‌ని కూడా నేనేం యూజ్ చేయను. ఆహ్, ఇంకొక విషయం ఏంటంటే, స్నానం అయిపోయిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. కొంచెం తడిగా ఉన్నప్పుడే అప్లై చేయాలి. అందరం కంప్లీట్‌గా డ్రై అయిపోయాక అప్లై చేస్తాము. అదైతే ఇట్స్ నాట్ ఫెయిర్ అనుకోండి. ఎందుకు అంటే, మొత్తం డ్రై అయ్యాక మాయిశ్చరైజర్ అప్లై చేస్తే అది ఈజీగా అబ్జర్వ్ చేసుకోదు. కొంచెం తడి ఉన్నప్పుడు అప్లై చేయడం ద్వారా ఏమవుతుందంటే, మనం యూజ్ చేసిన మాయిశ్చరైజర్ అనేది తొందరగా బాడీకి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, స్కిన్ అనేది డ్రై కాకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మా చిన్నోడికి నేను సున్నిపిండి శనగపిండి అలా యూజ్ చేసేదాన్ని. బట్ తను అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేవాడు. తన ఐస్‌లోకెళ్ళిపోతుందో ఏమో ఇరిటేషన్ లాగా ఫీల్ అవుతుండే. సో, నేను అది స్కిప్ చేశాను. నేను టెడ్డీ బేర్ సోప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఆహ్, మీరు కూడా మీ పిల్లలకి సున్నిపిండి శనగపిండి అలానే యూజ్ చేయండి. సోప్స్‌ని యూజ్ చేయకండి. మెయిన్‌గా వింటర్‌లో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి, వాళ్ళ న్యూ మామ్స్‌కి షేర్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.